ఫ్రెండ్స్, ఈ రోజు లంచ్ కి నేను టొమాటో క్యాప్సికమ్ కర్రీ చేస్తున్నాను. హైలైట్ ఏంటంటే చాలా మంత్స్ తర్వాత రోటీస్ చేస్తున్నాను, అది కూడా రోటీ మేకర్ తో. ఎలా వస్తుందో ఏమో. లెట్స్ స్టార్ట్. టొమాటోస్ కట్ చేశాను, కొంచెం కరివేపాకు, ఆనియన్స్, క్యాప్సికమ్, ఇంటి ఆయిల్ వేసాను, ఆనియన్స్, కరివేపాకు వేసేసాను, టొమాటో వేసేసాను. ఈ టొమాటో ప్యూరీ నేను 5 రూపీస్ కే తీసేసుకున్నాను, ఆఫర్ లో ఉంది. ఫైనల్ గా క్యాప్సికమ్ వేసేద్దాం. కొంచెం పెరుగు వేస్తే టేస్ట్ బాగుంటుంది. మూట పెట్టేశాను, కర్రీ అయితే ఉడుకుతుంది. ఇప్పుడు చపాతీస్ చేయాలి. ఇది గోధుమ పిండి కలుపుకునే మెషిన్. లోపల అయితే ఇది పెట్టేశాను. ఈ హ్యాండిల్ తో ఇలా తిప్పుకుంటూ వెళ్ళాలి. పిండి అయితే కలిసింది, కానీ వాటర్ ఎక్కువ అయ్యాయి. చూడండి, దోశ పిండి లాగా వచ్చింది చపాతీ పిండి. మెషిన్ కన్నా చేయ బెటర్ అనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ చేతితో కలుపుతున్నాను. చిన్న చిన్న ఉండలుగా చేసేసుకున్నాను. రోటీ మేకర్ ఉంది, ఈ రోటీ మేకర్ లో ఇంకా కుక్ చేసేద్దాం. గోధుమ పిండి ముద్ద పెట్టాను. చపాతీ అయితే కొంచెం కొంచెం కుక్ అవుతుంది. ఇలా అయింది, డిబ్బ రొట్టె లాగా అయింది. ఇది చిన్ని రోటీ కర్రీ.